మొన్నట్లా సర్పంచ్ల ఓట్లప్పుడు ఏ గడియల కోతులను పడతామని హామీ ఇచ్చిండ్రో గాని అంతటా కోతులను పడితేనే గెలిపిస్తామని మోపు చేసిండ్రు ఓటర్లు. ఇక బగ్గ డిమాండ్లు ఉన్న కాడ హామీలు ఇయ్యక తప్పలేదు చాలా మంది అభ్యర్థులకు. ఓడినోళ్ళక తొడిచింది కానీ మాటిచ్చి గెలిచినోళ్ళ తిప్పలైతే చిన్నగా లేవుల్లా. అందరికీ తెలిసిన ఐడియాలు అమలు చేసుకుంటా కథన రంగంలో ఎట్లా దిగిండ్రో మీ కళ్ళతో మీరే చూడుండ్రి. ఇంకిపెండ్లి సుబ్బు సావుకు వచ్చినట్టు గెలిచిన కౌన్సిలర్ల హామీ చెయ్యంగా మున్సిపాలిటీ సిబ్బందికి వచ్చినాయి కదా తిప్పలు. గోరిల్లా డ్రెస్సులు కొనిచ్చుడు కౌన్సిలర్ల వంతైతే ఏషం గట్టి కోతులను గుబులు ఉట్టించుడు మున్సిపాలిటీ సిబ్బందికి ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి. కోతుల బెడద చాలా ఇబ్బందికరంగా ఉంటున్నటువంటి తరుణంలో మరి మహిళలు, యువకులు, పిల్లలు చాలా ఇబ్బంది, మరి వృద్ధులు కూడా మరి వాళ్ళ పైన వెళ్ళి కరిసే అవకాశం ఉంది. కనీసం ఒక ఇద్దరు ముగ్గురు కూడా కరిసిది కూడా. మరి దానివల్ల వైరస్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ప్రజలు ఈ కోతుల బెడద చాలా ఉందని చెప్పి నా దృష్టికి తీసుకురావడంతో మరి గ్రామంలో ఉన్నటువంటి యువకులతోని మన యొక్క మున్సిపల్ సిబ్బంది జవాన్తో కలిసి మరి ఒక గొర్రెలాగా 2 డ్రెస్సులు తెప్పించి మరి గ్రామంలో ఉన్నటువంటి కోతులని మరి పారదోలడం కోసం యువకులందరితోని మరి కలిసి ఈ యొక్క ప్రోగ్రామ్ని చేపట్టడం జరిగింది. ఓ అన్నలు మెల్లగానే ఒంటిగా తిరగకుండ్రి. ఆయంత మందకు మంద మీద పడేనంటే పెద్ద పరిశానే అవుతుంది. మళ్ళా మనుషులే మిమిక్రీలు చేసి గుబులు పట్టిస్తున్నారని వానరాలకు ఎరికాయన ప్లానెట్ ఆఫ్ ద ఎప్స్ సినిమా చూపెడితే మరి సిరిసిల్ల దిక్కు 10వ వార్డు రాజీవ్ నగర్ చిన్న బోనాల దిక్కు వానరాలు బతికుండగానే నరకం చూపెడుతున్నాయట. ఎంబడివడి పిక్కలు వీకుతున్నాయట. ఇక అటు దిక్కు నిలబడి గెలిచిన కౌన్సిలర్ అక్క ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది. అక్కొల్ల పెనిమిటి బొలగం నాగరాజన్న ముంగటుండి మున్సిపాలిటీలోకి ఏషం గట్టించి కోతులను ఉరికిచ్చే పని ముంగటేసుకున్నాడు. ఒక్క వాడకెంచి ఇంకో వాడకి ఎల్లగొడుతున్నారు గాని అక్కడోళ్ళు సుతం గిదే ఉపాయం చేస్తే కోతులు ఎక్కడికి పోవాలే? ఒక్కూరికెంచి ఇంకో ఊరికి ఎల్లగొడితే ఇండ్లనే తిరుగుడు అవుతుంది తప్ప పర్మనెంట్ గా పరిశాన్ తప్పది కదా. ఇట్లా కాకుండా సర్కార్లో ఏదన్నా ఉపాయం చేస్తే మంచిగుండని అనుకోవట్టిండ్రు నిత్యం కోతులతోని గోసపడుతున్న జనాలు. ఇన్నో మొన్నటి దాకా బంగారం బగ్గ పిరముందని తొవ్వల మీద మహిళక్కల మెడల మీద బంగారపు గొలుసులు కానొస్తే అసలుకి ఇడిచిపెట్టలేదు దొంగ బట్టవాజిగాళ్ళు. గట్టి గొడుచుపట్టి తెంపుకోపోయినరు. దుకాణాల పడి లూటీ చేసిండ్రు. మార్కెట్ల అగ్వకు అలకగా దొరికే గ్యాస్ దొరకకుంటాయిందని ఓ దిక్కు దునియా జనాలు గూగుల్తోని రంది పడుతుంటే గీడ కొందరు అలకటి ఉపాయాలు చేసి మందితోని తిట్లు పడుతున్నారు. హాగో చూసిండ్రా దొంగోడు దేనికి సూటు పెట్టిండో? యుద్ధం చేయంగా దునియా దేశాలకు దొరకకుంటాయిన గ్యాస్ బండలను ఒంటి చేత్తోని వశపరుచుకుంటున్నాడు కదా గీ కాక. గాడ్పొచ్చినప్పుడే తూర్పాల పట్టాలన్నట్టు మార్కెట్ల దొరికినప్పుడే దొంగతనం చేసి సాధించుకోవాలని గట్టిగా ఫిక్స్ అయినట్టున్నాడు. ఉత్త లేత దొంగున్నట్టున్నాడు. మూతికి మాస్కు లేకుండానే ముఖం కవరింగ్ చేసుకోకుండానే ఫీల్డ్ మీదకొచ్చిండు. అన్నట్టు ఇది ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కృష్ణాపురం కాడ ఒక షాపుల భద్రంగా దాచిన సిలిండర్ కు సూటి పెట్టిండు ఈ మోతవారి. సూర్యాపేట జిల్లా కోదాడల సుతం గిట్లనే 4వ కంటికి తెలవకుండా గ్యాస్ బుడ్డిని ఎట్లా చదురుకపోయిండో చూడుండ్రి. వారెవ్వా మామూలుగా లేదు కదా ఈయన తెలివి. గ్యాస్ బండను అమాంతం ఎత్తుకొని ఉరుకుతే కెమెరాలకు డౌట్ అనుమానాలు వస్తాయి అనుకున్నాడో ఎట్లనో. కెమెరా కంటికి డౌట్ కొట్టకుండా కొంచెం కొంచెం గదిలి బండి మీదికి జారగొట్టేండో. అటెంకా ఏం తెలవనట్టే బండెక్కి వచ్చిన తొవ్వల పోయిండో. దొంగ కోళ్ళు పట్టిన ప్రాక్టీసు బగ్గనే ఉన్నట్టున్నది మోతవారికి. సూర్యాపేట జిల్లా కోదాడకాడ ఓ ట్రాక్టర్ షెడ్లో పెట్టిన గ్యాస్ సిలిండర్ ను కాతం పట్టించిండు గీ సిగ్గు తప్పినోడు. ఇంత కష్టకాలంలో యూత్ పోరలు గ్యాస్ తయారు చేసుకుందామని ఇగురం చేస్తే పోలీసోళ్ళు ఎట్లా అడ్డం పడ్డారో చూడుండ్రి. సంక్షోభాన్ని ఆవిష్కరణల అవకాశంగా మార్చుకుందామని చూస్తే ఆశల మీద నీళ్లు జల్లిండ్రు కదా పోలీసోళ్ళు. వారణాసి దిక్కు కొందరు యూత్ పోరలు గ్యాస్ బుడ్లను స్వయం కృషితోటి తయారు చేసుకుందామని కొత్త ఆలోచన చేసిండ్రు. డ్రైనేజీకెంచి మిథిన్ గ్యాస్ ను తీసి దాని గ్యాస్ బుడ్డిలో ఒడిచిపట్టి గరం గరం చాయ్ పెడదామని పొయ్యి షాల్ చేసిండ్రు. చాయ్ పురాగా మరగక ముందే కొత్త గ్యాస్ ను ల్యాబ్ల టెస్టులు చేయాలనుకుంటా పట్టుకపోయిండ్రు పోలీసోళ్ళు. యూత్ పోరల నోటికి అడబుక్కను తీసిండ్రు. స్టేషన్ కి పోయొచ్చి కట్టెలతోటి కుంపటి పెట్టినట్టున్నారు గాని గ్యాస్ బుడ్ల తక్లీఫ్ చేయంగా కలకత్తా దిక్కు బడి పిల్లగాండ్ల పరిస్థితి ఎట్లున్నదో చూడుండ్రోలా. মিড ডে মিলে ফুচকা খাওয়ানো হচ্ছে, গ্যাস শেষ হয়ে গেছে তার জন্য ফুচকা খাওয়ানো হচ্ছে। এই যে ఓసి వీళ్ళ ఆగం సల్లగుండా గ్యాస్ తక్లీఫ్ ఉందని పిల్లగాండ్ల కడుపు మారుస్తున్నారు కదా పాపం. బెంగళూరు రాష్ట్రంలో ఉన్న ఒక సర్కారు బల్లే గ్యాస్ బండ లేక వంట వండుడు అయితలేదని నీలపూరితోటి సరిపెట్టిండ్రు బాడోళ్ళు. పిల్లగాండ్లు కూడా చేసేదేం లేక ఉన్నంతలో సదురుకోబోయిండ్రు. పగటి బువ్వను పచ్చి పులుసు పూరీలు తిని నిమ్మలమైండ్రు. యుద్ధం చేయంగా బడి పిల్లగాండ్ల గోసలు చూడుండ్రని ఇంటర్నెట్లో ఏడుస్తే పానీపూరి ఈడియోలు గిర్ర గిర్ర తిరుగుతున్నాయి.
సార్ల సమయస్ఫూర్తికి హ్యాట్సప్ అనుకుంటా కొందరు సెటైర్లేస్తుంటే గ్యాస్ బండల షార్టేజీ వెనకటి రోజులను యాద్ చేస్తున్నదని అనుకోబట్టిండ్రు కొందరు పబ్లిక్. జనాలు చూస్తున్నారు కదా, గ్యాస్ బుడ్లు ఉన్నాయి కదా అని అడ్డగోలుగా వాడుకోకుండ్రి, పొదుపుగా వాడుకొని తిప్పలు లేకుండా చూసుకోండి, సరేనా? కలియుగ మాకర్ల పాపకార్యాలు పొట్టు పొట్టు జరుగుతాయని పురాణాలల్లో ఇదివరకే రాసి పెట్టిండ్రు మన ఋషులు. మోసాలు అధర్మం పెరిగి జనాలు అబద్ధాలకు దొంగతనాలకు అలవాటు పడతారట. విలువలు అసలే ఉండేయట. పాపకార్యాలే తప్ప మంచన్న ముచ్చట్నే ఎరగరటుల్లా నరమానవులు. అంతేకాదు మనలని ఏలే పాలకులే దొంగలుగా మారి దోసుక తింటారట. కలియుగం కొసాకర్ల విష్ణువు కలిక అవతారం ఎత్తి అసొంటి పాపాత్ములందరినీ శిక్షించి మళ్ళా ధర్మ సంస్థాపన ఎత్తాడట. ఇప్పుడు ఈ ముచ్చటంటే దేనికోసం అంటే కలియుగం మాకర్ల జరగాల్సిన దారుణాలన్నీ కలియుగం శాలైన 5000 ఏళ్లలోనే జరుగుతున్నాయి. కావాలంటే మీరే చూడుండ్రి. పెయ్యంగనోళ్ళు దొంగల్లా కలిసిండ్రని ఈ నలుగురు అంగనోళ్లను చూడుండ్రుల్లా ఎల్లమ్మ గుడిలా ఏం కార్యం ఎలుగ పెడుతుండ్రో. వీళ్ళ మొఖాలు మండ, వీళ్ళ గత్తర్రాను, వీళ్ళకి జట్టలు ఉట్ట. పొద్దాక భక్తులంతా అమ్మవారిని దర్శనం చేసుకొని కష్టాలు చెప్పుకొని ఉండీల పైసలేసిపోతా అంటే ఇగో ఇట్లా అద్దుమ రాత్రి తాళాల వలగొట్టి సరంజామ వట్టుకొచ్చి గుడిలో జొచ్చి ఉండికి కన్నమేసి ఉన్నదంతా ఉడుచుకపోయిండ్రు. మళ్ళా లేశాలు ఎట్లున్నాయో చూస్తాండ్రు కదా, ఏదో కొలువేలుగా పెట్టినట్టు నీల మంగీలు, నల్ల పాయింట్లు, కాలకు బూట్లు, డ్రెస్ కోడ్ కూడా ఫాలో అవుతున్నట్టున్నారు. వీళ్ళ ఈగురంలో మనువయ్య మళ్ళీ ఒక్కడు కూడా తక్కువ లేడు. దొంగతనాలు చేసిన సొమ్ము తినుకుంటా బగ్గ బలిసి అట్ట కట్టున్నారు. ఏదన్నా అంగవాడి పని చేసుకొని బతకొచ్చు ముద్దుగా, కానీ చెమటెల్లని పని ఎంచుకున్నారు. నెల్లూరు జిల్లా దత్తులూరు మండలం నర్రవాడి శ్రీ ఎల్లమ్మ అమ్మవారి గుడిలా దొంగలు చేసిన ఉద్దారకముల్లాగిది. ఐతారం అందరికి సెలవైతే అదే రోజు నడిజాం రాత్రి ఊరోళ్ళంతా గాఢ నిద్రలుండంగా డ్యూటీ ఎక్కిండ్రు ఈ నలుగురు బట్టెవాజ్గాళ్ళు. నెత్తికి మంకీ క్యాప్లు, చేతులకు గ్లౌజులు దొడుకొని ఉండి వలగొట్టి నగదు పట్టుకొని పోతా అంటే ఊరోళ్లకు కొందరికి తెలివచ్చిందట. దొంగలకు అడ్డం తిరిగిండ్రు గాని బండరాళ్ళు ఇసిరి పరారైండ్రట. ఇలా కండ్లల్ల కారం కొట్ట. సీసీ కెమెరాలల్లో దొంగతనం సినిమా మొత్తం రికార్డ్ అయ్యింది. పోలీసులు సుతం దొంగలకు సినిమా చూపించేందుకు రంగంలోకి దిగిండ్రు గాని మరి దొంగ బద్మాషిగాళ్ళు దొరుకుతారో దొరకరో ఆ ఎల్లమ్మ తల్లికే తెలియాలి. దొరకకుంటే దొంగల భరతం బట్టంగా ఆ తల్లి మహిమే చూపెట్టాలని అనుకోవట్టిండ్రు నర్రవాడ ఊరోళ్ళు. ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాల కదా, మరి పెద్ద మనిషి ఏం వార్త తీసుకొస్తాండి అరుచుకుందాం పాండ్రుల్లా. తాత ఏం చేస్తున్నావే? ఎవర్రా? ఎవరి ఇటు మొక్కను రావద్దు, మా ఇంటి మొక్కన ఏమో ఎవరిని నమ్మద్దు. ఆయనతో నమ్మించి ఇటు మొక్కను వచ్చి కంటి కవ్వు పడకుండా పట్టుకొని పోతే ఎట్లా? ఈయన ఇంట్లో ఉన్నాయి లొట్ట పీస అని ఎవడో వచ్చి ఈయన ఇంట్లో పట్టుకొని పోతున్నారట. ఓ ముసలోడా, ఇంటి ముంగట అంతలావు కట్టె పట్టుకొని కావలు కూసవలసిన అవసరం ఏమున్నది చెప్పు? అబ్బర కొడుకు, దీనికి మాత్రం అసలు ముచ్చటే చెప్పద్దు నాయను. అసలుకే ఇది పరికంపనూరిది. ముచ్చట తెలిసిందనుకో బకెట్ల కదా కంకర్రాలు లేచి లొడగర 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 అన్నట్టు ఊపి ఊపి ఊరంతా సాటింపు చేస్తుంది దీన్ని నోట్ల మనుగోట. ఏం లేదు పిల్ల, ఇంట్లో కుక్కో నక్కో చూస్తుందని కట్ట పట్టుకొని కావాలి కూర్చున్న గంటె. కుక్కో నక్కో సొర్రకుంటా ఇంటికి తలుపులేసి తాళం పెట్టినావు కదా, మళ్ళా కట్టెలు పట్టుకొని కావాలి ఉండాల్సిన అవసరం ఏమున్నది అది చెప్పు? నేను ఏమన్నా చేసుకుంటే నీకు అవసరమా అనే? ఏవో ఈడికొచ్చి ఇత్తులు కచ్చకాయలు అన్ని అడుగుతా అంటావు. నా ఇంటికి నీకు కావాలన్నా నీ వార్తలు నువ్వు చదువుకో. లేదు లేదు, నాకేదో అనుమానం కొడుతున్నది. నువ్వు ఇంటి కావాలే ఉండవా, లేకుంటే నువ్వేమన్నా లంగ పని చేస్తే ముసలిది తాళం వేసుకొని పొలం పనులకు పోయిందా? మంచిగా చెప్పు. నీకు ముచ్చటేందో చెప్పకపోతే లోకమంతటా తిరుక్కుంటా నా ఇజ్జత్ అంతా తీస్తా అంటావా అనే లేకిని మొక్కం దానా? నా ఇంత గ్యాస్ బుజ్జి ఉన్నది, దాన్ని ఎవరన్నా దొంగలు పడి తాళం బల కొట్టి పట్టుకొని పోతారేమోనన్న భయానికి నేను ఇలా కచ్చ పట్టుకొని కావాలి కూర్చున్నా. చాలా ఇక చెప్పుకోవు లోకమంతా. ఓ నీ అన్యాలం పాడుగాను, నిండు గ్యాస్ బుడ్డి కోసానికి గంతగానం కావాలుండాల్సిన అవసరం ఏమున్నదే? ఏమున్నదా? నీకు ఒక 5000 రూపాయలు పంపిస్తా, నాకు ఒక గాసు నింపిన బుజ్జిని పంపియే సూత్త నీ పవర్ ఏందో. బంగారం పోయినా సంపాదించుకోవచ్చట, కానీ ఇప్పుడు గాసు నింపిన బుజ్జి దొరుకుతూనే లేదట. ఎరికేనా? మస్తు డిమాండ్ ఉన్నదట అంచనా. అందుకే నా దగ్గర నిండుకున్న గాసు బుజ్జిని ఎవడన్నా దంచకపోతే ఎట్లా? దొంగలు బయటవాజిగాలు ఎవరిని నమ్మేటట్లు లేదు. అందుకే ఎడుకోకుండా ఇంటికైనా కావాలన్నా. అవును, నువ్వన్నది కూడా నిజమేనే తాత. ఇప్పుడు ఏది కొనాలన్నా కొనుక్కోవచ్చు కానీ కొందామన్నా గ్యాస్ దొరుకుతలేదు. ఈ తిప్పలకు పట్టణాలల్లో చాలా హోటళ్ళు మూసేస్తున్నారే. ఉత్తర దేశపు వాళ్ళు బాంబులు వేసుకొని యుద్ధాలు చేసుకున్నాడేమో కానీ ఈ అడమైన గాసు దొరకక మన దేశపు వాళ్ళకు తిప్పలు అవుతుంది కదా. ఈ తిప్పల పాడైపోను. వాడిని కూలోని పిలిచినా కావాలుండేదందుకు వాడు ఇంకా అత్తలేడు కదా, పత్తకత్తలేడు వాడుకోగాడు. ఏంది కూలోని పిలిచినవా? దేనికే? ఇంకా దేనికోసానికి? గాజు బుజ్జి కావాలి కోసానికి.
ఓ గంట సేపు నిద్రపోదాం అనుకొని వాడిని పిలితే వాడు ఇంతవరకు పత్తకలేదు. అరే నా దగ్గర నింపిన గ్యాస్ బుజ్జి ఉన్నదని వాడు గలీజ్ గాడు చూసిపోయాట, వాడిని లవర్కు చెప్పుకున్నాడట. ఆ పోరి ఊళ్ళో 10 మందికి చెప్పేటాలకు ఒకటి కాకపోతే ఒకడు నా ఇంటికి లైన్ లెక్కడతాను ఇచ్చాను. ఒకడేమో తాత నీకు 3000 రూపాయలు ఇస్తా, నీ దగ్గర గాస్ బుజ్జి ఇయ్యరా అని అంటాడు. ఇంకోడేమో తాత నీకు 5000 రూపాయలు ఇస్తా, దండం పెడతా గాస్ బుజ్జి ఇయ్యరా అంటాడు. నీ అక్క ఈ గాస్ బుడ్లకి ఇంత డిమాండ్ వస్తుందని తెలిసిందే ఉంటే ఉద్దానికి ముందుగానే 10 గాస్ బుడ్లను నింపుకొని నేను ఇంట్లో లోడ్ చేసుకుందును, తెలిసి పాడైపోయా. అయినా మన దేశంలో కమర్షియల్ గ్యాస్కే తప్ప ఇళ్లల్లో వాడుకునేటందుకు అంతగానం తిప్పలేం లేదటనే. తిప్పలేం లేదా అట్లే కదనే అని చెప్పి మైక్ల ముంగడికి వచ్చి మస్తు మాటలు మాట్లాడుతూ అంటారు లీడర్లు. కానీ ఆ గాసు డీలర్ల కాడికి పోయి చూస్తే ఎరకైతుంది గాసు తిప్పలేంది అనేది. అరే పగడి బువ్వ కాడి పోయి పొంచేద్దాము నడితేనే మలుచుకొని పంట అవరా గీయాల దాకా అరా ఇంటికి పోయి వస్తే నీ గ్యాస్ బుట్టి కోసం కావాలి ఉండాలని బోధ ఎరగొట్టు ఉండాలా నేను? ఏంది మరి కూలి తీసుకునే దేనికి? కింద కూసా వాళ్ళ తక్కువని. ఓస్ని చిత్రం పాడుగాను. ఆ బుడ్డి కోసానికి రోజుకు 300 కూలిచ్చి మనిషిని కావలు కూర్చుండి పెడుతున్నావా అని. 200 ఎక్కడ దాకా 500 కూలి. నీ అవ్వ ఇంకా ముంగట ఇసొంటి చిత్రాలు ఇంకెన్ని నాలుగు సత్తదో నే తాత. మరి ఏం చేయాలి? వత్వ డిమాండ్ ను బట్టి దొంగలు కూడా తెగబడతాడు. అదేదో రాజ్యంలో ఇంట్లో దొంగలు పడి ఏం ఎత్తుకపోలేదట కానీ గాజు బుజ్జి ఒక్కటే ఎత్తుకొని పోయిరాట. డిమాండ్ మరి గట్లే మరి నా ఇంట్లో గాజు బుజ్జిన వాడన్నా దచకపోతే ఎట్లా? అందుకే 500 పోయినా మంచి అని రోజుకు 500 ఇచ్చి ఒక కూలి పెట్టుకున్నవి. అటెంక వాటిని డబల్ రేట్లకు అమ్ముకుంటావు అన్నట్టు. అప్పుడు గిట్లనే నీ అసొంటి దళారుగాలు చేయబట్టి అచిరాని వస్తువులను కూడా 1000 రూపాయలు పెట్టి కొనాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ యుద్ధం ఇంకా ఎన్ని రోజులు జరుగుతుందట? ఇతనే ఇంకో ఏడాది పొడుగుతా జరిగేది ఉంటే ఏమేమి వస్తువులకు డిమాండ్ ఉంటుందో చెప్పరాదు ముందుగానే. మనం వాటిని కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నట్లే అయితే ఇంకా ఏల వేసి కూడా అమ్ముకోవచ్చు మనం. నేను చెప్పుడు అటెంక గాని గటు నీ కూలి మనిషి నిద్రపోతున్నాడు లేపు. వచ్చినాయి అన్నాడు బతుకుల బయట కొట్టు కాబన్నాడు బండి గుర్రు కొడతాను ఏమరా. అరే నువ్వు నా ఇంటి కావాలి కాసులేమో కానీ నువ్వు నిద్రపోకుండా ఉండాలని నీ కావాలి నేను కాసేటట్టున్నానేవరా నేను వచ్చా మనుగోట ముందుగా నాకు కూలి పైసలు నాకే ఇవ్వకపోతే ఏం చేస్తావు? నీ గ్యాస్ బుట్టి నేనే తీసుకోపోతాయి గ్యాస్ అప్పటిగా. ఓ నేను వచ్చా మనుగొట్టు ఇగో నువ్వు నా ఇంటికి కావాలద్దు నీకేమదు నీ కూలి పైసలు నేను ఇంటికి తీసుకొస్తా. ఏంది దుకాణం కావాలా? వద్దు పోరా నువ్వు నా గ్యాస్ బుజ్జి నువ్వే దంచకపోయేటట్టున్నావు. చూసింది కదా పబ్లిక్, ఆ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాలు అట్లనే జరిగేది ఉంటే రానున్న రోజులలో మా తాత కదా గ్యాస్ బుడ్డి కావాలన్నట్టే మనుషులను పెట్టుకొని కావలు కూసునే పరిస్థితి వస్తుంది కావచ్చు. ఇసొంటి చిత్రాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో ఏం పాడో పోన్రి. ఏదన్నా టక్కర్ అయితే ఎవరైనా ఏం చేస్తారులా? ఎవరికన్నా దెబ్బలు దాకినాయా ఏందని చూస్తారు ముందుగాల. దెబ్బలు దాకితే అంబులెన్స్కు ఫోన్ కొట్టి పంపిస్తారు. కడమ జనాలు తొవ్వల మీద బండ్లు అడ్డం ఉన్నాయా అని చూసి పక్కకు జరుపుతారు. పోలీసులకు ముచ్చట చెప్తారు. అట్లనే గీడ కొందరు జనాలు టక్కరైన వాళ్ళకి సాయం చేస్తే చూసేటోళ్ళు దుమ్మెత్తిపోతున్నారు. మరి గట్లెందుకో మీరే చూడుండ్రి. ఏహే ఎవ్వరు గింత కూడా తగ్గుతలేరు కదా. గీ తెల్లంగైనా కాకి బట్టలేసుకునైనా వారానికి సరిపోను కూల్ డ్రింక్ల కాటన్లనే లేపుకోబోతున్నారు. గీ నిక్కర్ నారాయణ కింద పడ్డా షేట్ల బాటిళ్ల కాటన్లనైతే ఇడిచిపెట్టలేడు. బాహుబలి సినిమాలో ప్రభాస్ నో బల్లాల దేవుణ్ణో గట్టిగా యాడ్ చేసుకుని షేట్లకెన్ని జారుతున్న బాటల కాటన్లను ఒల్కకుండా వర్షి పట్టుకోండు. కాటన్లు దొరికినోళ్ళు ఒక్కొక్కటైనా మంచిదే అని 2 షేట్లల్లా 2 బాటిళ్లు పట్టుకొని పోతున్నారు. గీ అవ్వ ఎవలో గాని ఒక్క బాటలను కూడా ఇడిచిపెట్టొద్దని కంకణం కట్టుకొని వచ్చినట్టున్నది కదా సంచి పట్టుకొని. ఆదరబాదర్లా లారీ కానుంచి ఇసిరేసిన బాటలను తువ్వ పొంటి పక్కకు పెట్టుకొని నిమ్మలంగా లెక్క పెట్టుకొని వేసుకపోతున్నారు గీళ్ళు. లెక్క తగ్గొద్దు షేర్ఖాన్, ఒక్కటి ఎక్కువైనా మంచిదే తక్కువ గాని కన్నట్టే. ఇక గీననైతే లారీ వస్తున్న ఆగకుండా నటసింహ బాలేబాబును మించిన స్టంట్లు చేసిండు. నాకు అడ్డమొచ్చినా లారీకే రిస్కు, లారీకి నేను అడ్డం పోయినా లారీకే రిస్కు అన్నట్టే లారీ ముంగట్కెళ్ళి బాటల కాటన్లు పట్టుకొని జంపు చేసిండు. తోవ మీద పోతున్న లారీ అన్నలు పాపం ఎంత ఫీల్ అయినరో. ఒక్క బాటలన్నా వేసుకుపోకపోతేమని. బాటల మీదికించి పోతుంటే అన్నల మనసు మస్తు కలుకుమన్నట్టుంది. నెల్లూరు దిక్కు పెద్ద రోడ్డు మీద చల్లటి పానీయాలతోటి పోతున్న లారీ ఓవర్ స్పీడ్ లో పోయి బోల్తా పడ్డది. దాంట్లున్నోళ్లకు జరంత దెబ్బలు గట్టిగానే దాకినాయట. వాళ్ళని ఎవ్వరు పట్టించుకున్న పాపానే పోలేదు గాని తొవ్వ నడమయ్యేటాలకు లారీ అన్నలకు ఇట్లా విరోచితంగా సాయం చేసిండ్రు చుట్టుముట్టున్నోళ్ళు. దొరికినోళ్ళు కాటన్లకు కాటన్లే లేపుకపోయిండ్రు. దొరకనోళ్ళు 2-3 సీసాలతోటి సరిపెట్టుకున్నారు. ఇంకొందరు సంచులు తెచ్చి వేసుకుపోయిండ్రు. మరి వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టి అమ్ముకుంటారో ఎక్స్పైర్ డేట్ అయిపోయేదాకా నిమ్మలంగా ఒక్కొక్కటి తాగుతారో తెలియదు గాని మాలెత్తుకపోవద్దని చెప్పేటందుకు ఒకరిద్దరు పోలీస్ అన్నలకు తలకాయ పానం తోకలకొచ్చినట్టయింది. ఫ్రీగొస్తే ఫినాయిల్ ని కూడా ఇడవని ఈ అప్డేటెడ్ దినాలల్లా కూల్ డ్రింక్లు దొరుకుతే ఇడిచిపెడతారా చెప్పుండ్రి.
నీసు తునకలు ముట్టనోళ్లకు పన్నీర్ తునకలంటే చిన్న ఉండదుల్లా పాయరం. పన్నీర్ టిక్కా, పాలక్ పన్నీర్, పన్నీర్ మసాలా, పన్నీర్ బిర్యానీ, పన్నీర్ పులావ్ ఇట్లా తీరు వంటకాలు వేసి నాన్ వెజ్ వంటకాలకు పోటీ ఇస్తుంటారు. చిన్న పిల్లగాండ్ల కానుంచి పండు ముసలోళ్ళ దాకా పాలంటే గిట్టనోళ్ళు సుతం లొట్టలు వేసుకుంటూ తింటారు. మరి ఇది చూస్తే మాత్రం పక్కా మనసు మార్చుకుంటావు అంటారు. కావాలన్నట్టు చూడుండ్రి. మెరిసేదంతా బంగారం కాదన్నట్టు గిడ తెల్లగా నిగనిగగానొచ్చేదంతా అసలు పన్నీర్ కాదుల్లో. ఇది పాలు గలవని డేట్ ఆఫ్ బర్త్ లేని పన్నీరు. సికింద్రాబాద్ దిక్కు మహంకాళి పోలీస్ స్టేషన్ చుట్టుముట్టున్న గల్లీలల్లా టాస్క్ ఫోర్స్ ఓళ్ళు, ఫుడ్ సేఫ్టీ ఓళ్ళు చెకింగులు చేసి అక్కడికి రాని మాలు చూసి షాక్ అయిండ్రు. బాలాజీ డైరీలకెళ్లి 1600 కిలోల పన్నీరు, విజయపాల దుగ్నంలకెళ్లి 1000 కిలోల పన్నీర్ అసొంటి వర్కుల జుట్టిన పదార్థాలను అధికారులు సీజ్ చేసిండ్రు. షాంపులను ల్యాబ్ కు పంపిండ్రు. దుగ్నపుల్ల మీద కేసు రాసిండ్రు. రిపోర్ట్లు రాగానే ఏం శిక్ష చేయాలనో ఫిక్స్ అయితారట. మహంకాళి ఏరియాల లైసెన్సు లేకుండా, శుచి శుభ్రత పాటియకుండా, పాలు ఒయ్యకుండా, ఎక్స్పైరీ డేట్లు రాయకుండా పన్నీర్ అసొంటి దాన్ని కుటీర పరిశ్రమలు తెరిచి తయారు చేస్తున్నారట. పట్నమంతా అమ్ముకుంటా పైసలు జమ చేస్తున్నారట. ఇక అప్పుడప్పుడన్నా పట్టించుకోకుంటే ఎట్లా అని టాస్క్ ఫోర్స్ ఓళ్ళు, ఫుడ్ సేఫ్టీ ఓళ్ళు కెమెరాల సాక్షిగా రైడింగ్ చేస్తే గీ ముచ్చట బయటపడ్డది. ఇసొంటి తింటే లేనిపోని రోగాలు సుతం గిఫ్టుల్లే కస్తున్నాయట. ఇంత తెల్లగా గానొచ్చేతందుకు ఇంగ్రీడియంట్లు ఏం వాడుతున్నారు అనేది ల్యాబ్ రిపోర్ట్లు వస్తే తెలుస్తుందట. గాని నీళ్ళేవో పాలేవో తాగే జనాలే తెలుసుకోవాలి. ఇన్స్టెంట్ గా దొరుకుతున్నాయని అవతల అడ్డగోలుగా తినేటోళ్ళు ఒకపారి ఆలోచన చేసుకోండ్రి ఏం తింటున్నామనేది. లేకుంటే మాత్రం మీ పానాలు రిస్కులో పడతాయి. కాబట్టి జర జాగ్రత్తగా ఉండుండ్రి, సరేనా? మనిషి ముందు పుట్టిండా రీల్స్ ముందు పుట్టినాయా అంటే రీల్సే ముందు పుట్టినాయి అన్నట్టే తయారైనరుల్లా కొందరు సోషల్ వారియర్స్. సోషల్ మీడియాలో ట్రెండింగ్లు ఉండేతందుకు, లైక్లతోని హైలైట్ అనిపించుకునేతందుకు చెత్త కంటెంట్తోని సెల్ ఫోన్లకు వైరస్ అంటిస్తున్నారు. అందరు వారియర్ల లెక్కనే గీళ్ళు కూడా ఉపాయం చేసిండ్రు. వాళ్ళ ఐడియా ఎంత చెత్తగున్నదో చూస్తే డిస్లైక్లు, రిపోర్ట్లతోని సన్మానం చేస్తారు పక్కా. వెనకటి సినిమాల బాబు మోహన్ అన్న సీన్ లెక్కనే ఉంది కదా. పాపం గీ కాక ఎంత గోసపడ్డాడో సంచిలా. గంప కింద కోడిని కమ్మినట్టే సంచిల గుక్కి పార్సల్ కట్టిండ్రు కదా ఎవలో. పాపం కాకకు ఊపిరాడిందో లేదో. మరిగా అసలు ముచ్చటేందంటే ఎంకిపెళ్లి సుబ్బిసావుకొచ్చినట్టు గీ కాకొల్ల ఇంటోళ్లకు పట్టిన రీల్స్ పిచ్చి కాక పానాల మీదికి తెచ్చింది. బెంగళూరు దిక్కు హెచ్ఎస్ఆర్ లేఅవుట్లుంటారట గీలు. సోషల్ మీడియాల లచ్చల లైకులు, కోట్ల వ్యూస్ తెప్పించి ఆలోచన వీళ్ళ మీద అట్లకు తట్టిందట. ఇక ఎంబటే ఐడియాను అమలు చేసిండ్రు. పెద్ద వర్కు సంచి తెచ్చి కాకను కుక్కిండ్రు. తీసుకుపోయి పార్సల్ దుకాన్లో అప్పచెప్పిండ్రు. మరి సంచికి ఛిద్రం చేసుడు మర్చిండ్రో ఎట్లనో. కొద్దిసేపటికి కాక కకావికలమై ఊపిరాడక అటు ఇటు మెస్లిండు. ఇక ఈ పార్సల్ ఏదో పెద్ద జీవే ఉందని ఇంటోళ్లను గట్టిగా గెదిరిస్తే అసలు ముచ్చట బయట పెట్టిండ్రు. సంచిలో దాచిన కాకను బయటికి ప్రవేశపెట్టిండ్రు. మరి కాకకు సంచి లోపట ఎట్లనిపించిందో, మనసులో ఏమనిపించిందో తెలియదు గాని బయటికి దియంగాల్నే అగ్గిపుల్ల ముట్టించి సంపుతవా అన్నట్టే బిడ్డతోటి సైగలు చేసిండు. గట్లేం లేదు డాడీ అన్నట్టే బుజ్జి తలకాయ ఊపింది గాని తానోటి తలిస్తే దైవమోటి చేసినట్టు ఈ లోటు అనుకుంటే పార్సల్ దుగ్న పొలి ఇంకొకటి చేసిండ్రు. పండుగ పూట ఊర్లకు పోయేటందుకు సీట్లు దొరకకుంటే పార్సల్ పంపొచ్చని చూపిద్దామనుకున్నారట గాని ఈల ప్లాన్ ఫ్లాప్ అయింది. పార్సల్ కంపెనీలే వీడియో తీసి గిట్ల కూడా ఉన్నారు జనాలని ఇంటర్నెట్ లో ఇడ్చి ఫ్యామిలీ అంతటిని వైరల్ చేసిండ్రు. పోలీసులకు చెప్పి సంచిలో ఏమేం పార్సల్ పంపొచ్చునో ఇంటోళ్లకు తెలిసేటట్టు చేసిండ్రు. ఇక తెచ్చిన వార్తలను అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లు మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి టాటా.